కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామంలోని గౌతమి గోదావరి తీరాన ఉన్న పిల్లంక పుష్కర ఘాట్ వద్ద పునర్నిర్మించిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శివ పంచాయతన నవగ్రహ సహిత శిఖరధ్వజ యంత్ర విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం సోమవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్మాణకర్త వేద పండితులు వేలూరి వెంకట కామేశ్వర శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ మహోత్సవాలకు శ్రీ పీఠాధిపతులు పరిపూర్ణానంద స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో స్వామీజీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన ఆలయంలో స్వామివారి అమ్మవార్ల విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తులకు ఆధ్యాత్మిక సందేశాలతో కూడిన ప్రవచనం అందించారు. ఈ సందర్భంగా ప్రతిష్ఠ మహోత్సవాలలో విఘ్నేశ్వర పూజ, పుణ్యవచనం, పంచగవ్య ప్రాసనం, మాలమంత్ర హోమాలు, సుబ్రహ్మణ్య హోమం, అంగహోమం, కళాహోమం, మూర్తి హోమం, యంత్ర విగ్రహ శిఖర ధ్వజ ప్రతిష్టాపన, బలిహరణ, మహాపూర్ణహుతి, నేత్రోన్మేళనం, కళారోహణ, కుంభాభిషేక, నవగ్రహ ప్రతిష్ఠ, ప్రథమార్చన, వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణోత్సవం తదితర కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్, పిథాని బాలకృష్ణ, కనుమూరి శ్రీనివాసరాజు సహకారంతో భారీ అన్న సమరాధన నిర్వహించగా భక్తులు తీర్థ ప్రసాదాలను స్వీకరించి స్వామివారి ఆశీస్సులు పొందారు. జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామం గత సంవత్సరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయము జీర్ణోద్ధరణ చేసి ఇప్పుడు మళ్ళీ పునరుద్ధరణ చేయడం జరిగింది. దాదాపుగా 200 సంవత్సరములకు పూర్వం ఉన్నటువంటి ఆలయము శిథిలావస్థకు చేరి భక్తులు పెరగడం వలన కొంచెం ఆలయం చిన్నది అవడం వలన అసౌకర్యవంతంగా ఉండి శిథిలావస్థకు చేరడం ఒకటి. ఇవన్నీ గమనించినటువంటి గ్రామస్తులందరూ కూడా ఈ ఆలయము పునర్నిర్మించాలి అని చెప్పి సంకల్పం చేయడం, ఆ రోజున జీర్ణోద్ధరణ చేయడం, మరలా శంకుస్థాపన చేయడం, అందరి సహాయ సహకారములతోటి ఆ స్వామివారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాల వలన ఈ రోజున ఇలా ఈ ఆలయాన్ని రూపొందించడం జరిగింది. గత 5 రోజుల నుండి కూడా అత్యంత వైభవోపేతంగా ఈ పునఃప్రతిష్టాపన మహోత్సవములు ఈ యొక్క ఋత్వికుల సహాయ సహకారములతోటి అద్భుతంగా నిర్వహించడం జరిగింది. నిజంగా ఇది మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. పూర్వం పడగ రూపంలో ఉన్నటువంటి విగ్రహ రూపంలో ఉండేవారు. ఆయన్ని ఇప్పుడు చక్కగా వల్లి దేవసేన సమేతుడై విగ్రహ రూపంలోకి తీసుకురావడం, అలాగే మరొక పక్కన శివ పంచాయతనము ఏర్పాటు చేయడం జరిగింది. శివ పంచాయతనంలో ప్రధానం ఈశ్వరుడు, ఆయన కామేశ్వరుడిగా ప్రతిష్ఠితులయ్యారు. అలాగే విష్ణుమూర్తి సంతాన గోపాలస్వామిగా ప్రతిష్ఠితులయ్యారు. సూర్య భగవానుడు, గణపతి విద్యాగణపతిగా ప్రతిష్ఠితులయ్యారు. అమ్మవారు కామేశ్వరి మాత. తరువాత నవగ్రహములు మనకు మీరు చూసే ఉంటారు, ఎక్కడ చూసినా సరే నవగ్రహములన్నీ కూడా చతురస్రాకారంలో ఉంటాయి. ఇది నవగ్రహ ఆలయము. అర్ధచంద్రాకారంలో ఉండి ఆ గ్రహములన్నీ కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా చక్కటి ఆలయము దర్శనము చేసుకుని అనుభూతిని పొందేలా రూపొందించి వీరందరూ కూడా ఈ 5 రోజులు కూడా ఎంతో కష్టపడి ఆ యొక్క అనుష్ఠానములన్నీ కూడా నిర్వహించి ఆ యొక్క విగ్రహములను ప్రతిష్ఠించడం జరిగింది. నిజంగా కన్నుల వైకుంఠంగా ఈ యొక్క కార్యక్రమం జరగడం ఇదంతా కూడా మా గ్రామస్తుల అదృష్టంగా భావిస్తున్నాను.
आचंद्रधारार्कं वंश्याभिवृद्धिस्तु वेदोक्तं परिपूर्णमायुष्यस्तु हरिदेव संपूर्ण अनुग्रह सिद्धिरस्तु वंश्याभिवृद्धि